ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయం మొదలుకునే ప్రభా ఈ సాయంకాలం వేళ వరకు మీ సజీవమైన రెక్కల చాట మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా మీకు వందనాలు తండ్రి. మా శక్తి కాదు ప్రభా, మా జ్ఞానం కాదు తండ్రి, కేవలం నాయన మీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి నాయన లోటుపాట్లను సరి చేసుకుని ప్రభా, ఆయన ప్రతి పాపంపై జయ జీవితం పొందుకొని ప్రభా మీకు దగ్గరగా జీవించాలని ప్రభా, మీరు ఆశించిన స్థాయిలో మేము అందరం ఉండాలనే ఉద్దేశంతోనే మీరు మాకు ఈ ఆయుష్ను పొడిగిస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. అయినా ఆ విధంగా మేము జీవించడానికి ప్రభా మా మనసులో సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డల ద్వారా ప్రభా అనేక మాటలు మాకు తెలియపరుస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ఈ దినము ప్రభా తండ్రి నాయన ఆదం నాయన షేర్ చేసుకుంటున్నటువంటి నాయన వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్క హృదయం నైనా దర్శించండి ప్రభా. ఆయన ఆ వాక్యం వినగలిగే చెవిని గ్రహించే హృదయాలందరికీ దయచేయండి ప్రభా. వాక్యానుసారముగా తండ్రి జీవించడానికి ప్రభా తను మేము అందరినైనా మంచి మనసు కలిగి జీవించడానికి ప్రభా, క్రియలో పెట్టడానికి తండ్రి నైనా ఆయన మేము నాయన మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని తండ్రి. ఈ ప్రార్థన అంతటి ఎందుకు ప్రభా ఆయన మీరే తోడుగా ఉండి నాయన ఈ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరే జరిపించుకొని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య శక్తిగల నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ చింతలాంటి. థ్యాంక్స్ అయ్యా. ఓకే ఆదా మామా షేర్ చేసుకోమ్మా, షేర్ చేసుకొని. ఓకే మామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలు. విశ్వాసం గురించి నానా బోధించుటకు నానా మీరు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు. విశ్వాస విషయంలోనూ నాతో మాతో పంచుకోండి. మీరు నన్ను మీ నోటి పూరుగా వాడుకొని మీరేనా మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని ప్రార్థన చేయొచ్చు. ఏసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇక్కడ మనము చూసినట్లయితే 3 రకములైన విశ్వాసము గురించి మనము నేర్చుకుందాం. ఎందుకంటే ఒక క్రైస్తవుడికి, క్రైస్తవ జీవితానికి విశ్వాసము అనేది ఎంతో ప్రాధాన్యమైన కార్యక్రమంగా మనము చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాటను కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ చివరి దినాల్లో విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. ఎందుకంటే లూకా సువార్తలో కూడా దేవుడు చెబుతూ ఉంటాడు, దేవుడు లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలడా అని ఆ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. విశ్వాసాన్ని నేను చూడలేనేమో, విశ్వాసులని నేను లోకంలో కనుగొనలేనేమో అని దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనందరము కూడా విశ్వాసము కలిగి జీవించే బిడ్డలముగా మనలను మనము సిద్ధపరచుకోవాలని ప్రభుపేట మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే విశ్వాసం అనగా ఏంటి? ఆ విశ్వాసము వలన మనకు ఎదురయ్యే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మనము ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు ఇక్కడ చూసినట్లయితే
పేతులు, దైవజనుడైన పేతులు సరస్సులలో వేయబడి ఉన్నప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు వేదన పడుతూ ఉంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే వీరెంతో విశ్వాసంతో, ఎంతో భారముతో దైవజనులంటే ఎంతో ఆసక్తితో ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉంటున్నట్లుగా చదవబడిన లేఖన భావాన్ని మనము చదివినప్పుడు మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 13వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 13వ వచనం, సారీ అండి, 12వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి చదవండి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. చదవాలా ఆయన? చాలాక ఇక్కడ చూసినట్లయితే వారు ఆసక్తి కలిగి భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటున్న ఆ మాటను మనము బలముగా తీసుకోవచ్చు, కానీ వారికి అక్కడ విశ్వాసం లేదు. వారికి భారం అయితే ఉన్నది కానీ వారికి విశ్వాసము లేదని మనము అక్కడ ఇప్పుడు చదివిన వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు భారము కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు వారి యొక్క భారమును, దైవజనులు చేసిన ఆ సేవలో ఎదుర్కొన్న సమస్యలను ఆ యొక్క దైవజనుడు ఎదుర్కొన్న ఆ సమస్యను చూసిన దేవుడు దైవజనుడి మీద కృప చూపి మరి దైవజనుని శరసాలలో నుండి విడిపించుకొని తీసుకొని వచ్చినప్పుడు వారు అక్కడ దైవజనుడు తలుపు తడుతూ ఉంటున్నాడు. ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉంటున్నప్పుడు హృదయం చక్కని చిన్నది అక్కడ పేతురు స్వరమును గుర్తెరిగి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మన దైవజనుని తీసుకుని వచ్చాడు అన్న సంతోషముతో వాళ్ళ తల్లిదండ్రులకు ప్రార్థన చేస్తున్న సంఘం అంతటికి కూడా పేతురు చెరసాల నుండి వచ్చాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించి మన దైవజనుని తీసుకొని వచ్చాడు అని ఆ చిన్నది చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని గద్దిస్తూ ఉంటున్నారు. నువ్వు పిచ్చిదానివి, ఆయన సరస్సుల్లో ఉన్నాడు కదా, ఆయన తలుపు తట్టడం ఏంటి, ఆయన సరస్సుల్లో ఉంటే తలుపు కాడ ఎందుకుంటాడు, నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, నువ్వు ఎందుకు తిరుగుతూ ఉంటున్నావు అన్నట్లుగా ఆ యొక్క చిన్న బిడ్డను తిరుగుతున్నారే కానీ మనము ప్రార్థన చేశాము. మన ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంతకు చేరి ఉన్నది. దేవుడు మన మొరను ఆలకించి దైవజనుని తీసుకొని వచ్చాడు అని వారు ఏమాత్రము విశ్వసించలేక ఆ చిన్న బిడ్డను గద్దిస్తూ ఉంటున్నట్లుగా ఆ మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఒక ప్రాంతంలో యవనస్తులందరూ కలిసి ఒక స్కిట్ చేస్తున్నారు. అందులో ఒక యవనస్తుడు దెయ్యం వేషము పెట్టాడు. దెయ్యము ఆ పాత్ర ప్రోక్షిస్తూ ఉంటున్నాడంట. ఆ పాత్ర ఇంటికాడ నుంచే ఆ యొక్క దెయ్యం యొక్క వేషమును వేసుకొని బయలుదేరాడంట. ఎందుకంటే
తాను ఏదో పనిలో ఉండి ఆ సమయమును వ్యర్థపరచడం వల్ల నేను ఇప్పుడు వెళ్ళి చర్చి కాడికి వెళ్ళి ఆ రెడీ అయ్యే ఆలస్యం నాకు ఉండదు కాబట్టి ఇంటికాడ నుంచే నేను ఆ పాత్రకు తగ్గ వేషం వేసుకొని పోదాము, టైం కలిసి వస్తుంది అన్నట్లుగా అతను ఇంటికాడనే దెయ్యం యొక్క పాత్రను సిద్ధపరచుకొని వెళ్తూ ఉంటున్నాడంట. వెళ్తూ ఉంటున్నప్పుడు మధ్యలో వర్షం పడ్డదంట. వర్షం పడినప్పుడు అరే నేను ఇంటికాడ నుండి రెడీ అయ్యి వస్తున్నాను, హఠాత్తుగా వర్షం పడుతుంది, ఇప్పుడు ఈ వర్షంలో నేను వెళితే నేను సిద్ధపడిన నా యొక్క పాత్రకు తగ్గ వేషం అంతా చెడిపోతూ ఉంటది, మరలా ఆ సమయము వ్యర్థమైపోతూ ఉంటదని అక్కడ ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ఆ యొక్క చర్చి కాడికి వెళ్ళాడట. ఈ వర్షం తగ్గే వరకు ఆ సమయం పెడతకుండా వాక్యం విన్నట్లుగా ఉంటది, నా యొక్క పాత్రకు ఎటువంటి ఆటంకము జరగదు అని ఆ చర్చి కాడికి వెళ్ళినప్పుడు చర్చిలో వాక్యము చెబుతున్న దైవజనుడితో సహా చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయ్యం వచ్చిందని భయపడి వెళ్ళారంట. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే వారు నామకార్థంగా చర్చికి వెళ్ళారు. ఈ రోజు ఆదివారం కాబట్టి చర్చిలో మేము ఉండాలి అన్న ఉద్దేశంతోనే వారు వెళ్ళారు, కానీ అక్కడ ఆ దెయ్యం వేషంలో ఉంటున్న అతన్ని చూసి మేము దేవుడి కొరకు చావడానికైనా సిద్ధముగా ఉన్నామని వాక్యం చెబుతున్న దైవజనుడు గాని వాక్యం వింటున్న సంఘస్థులు గాని ధైర్యముగా ఆ సంఘములో నిలవలేకపోయిన ఆ విధానాన్ని మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ పేతురు సరస్సులో వేయబడినప్పుడు ఆ సంఘస్థులు కూడా ప్రార్థన అయితే ఆసక్తితో భారంతో చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన దేవుడు విని పేతుర్ని బయటికి తీసుకొని వచ్చాడని వాళ్ళు నమ్మలేకపోతుంటున్నారు. పేతురు వచ్చాడని చెప్పిన చిన్నదాన్ని కూడా గద్దిస్తూ మీకు పిచ్చి పట్టిందా ఏంది, ప్రార్థన చేయకుండా మాకు ఆటంకం కలిగిస్తూ ఉంటున్నావు, చిన్న పిల్లవి ఎటు తిరగకుండా మాతో ఏకీభవించి దైవజనుడి కొరకు ప్రార్థన చేయ అంటున్నారే, కానీ ఆ ప్రార్థనకు జవాబును దేవుడు పంపించారన్న విశ్వాసం లేదు. వారి ప్రార్థన దేవుడు విన్నాడన్న విశ్వాసం లేకుండా వారు ప్రార్థన చేస్తుంటున్నట్లుగా మనం అక్కడ గమనించాలి. ఈనాడు మనము కూడా లోకస్తుల కోసం చర్చికి వెళుతూ ఉంటున్నామా? క్రైస్తవులము కాబట్టి చర్చికి వెళుతూ ఉంటున్నామా? క్రైస్తవులము కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? క్రైస్తవులము కాబట్టి బైబిల్ చదువుతున్నామా అనేది మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు కూడా నేను గత మొదటిగా ఈ యొక్క గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క బైబిల్ ఎందుకు చదవాలి అనే అంశాన్ని కూడా నేను మాట్లాడాను. ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనము చక్కగా అర్థం చేసుకోకపోతే జ్ఞాపకార్థంగా చదవాలి కదా అని మనము బైబిల్ చదువుతూ ఉంటున్నట్లయితే అబద్ధ బోధలకు మనము లొంగిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సండే స్కూల్ స్టోరీ ఒక చిన్నది ఉందండి. ఒక దేశంలో వర్షం కొద్దువుగా ఉందంట. కొద్దువుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉంటున్న క్రైస్తవులందరూ కూడా
వర్షము కొరకు ప్రార్థన చేయాలని ఒక డేటును సమయాన్ని సిద్ధపరచుకొని ఆ డేట్లో ఆ సమయంలో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ప్రార్థన చేయటానికి ఆ యొక్క స్థలమునకు వచ్చారంట. కానీ ఒక చిన్న పాప మాత్రము గొడుగు తీసుకొని వచ్చిందంట. హల్లెలూయా. అందరూ ఆ బిడ్డను గద్దిస్తూ ఉంటున్నారు. ఎందుకమ్మా నువ్వు గొడుగు తెచ్చే పిచ్చిదానువా? మనం ప్రార్థన చేయటానికి వచ్చాము కాబట్టి ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో రాసుకొని వస్తే బాగుండేదేమో. లేక ఎటువంటి భారమైన పరిస్థితి దేవుని పాదాల చెంత మనం పెట్టాలి అని కొన్ని కష్టమైన మనము హింస పొందుతున్న, మనము ఎదుర్కోలేకపోతున్న సమస్యలను జ్ఞాపకం చేసుకొని ఒక చీటి మీద రాసుకొని బైబిల్ సిద్ధపరచుకొని వస్తే బాగుండేదేమో. కానీ నువ్వు పిచ్చిదానివిగా గుడికి తీసుకొని ఎందుకు వచ్చావమ్మా అని ఆ పిల్లను గద్దించినప్పుడు ఆ చిన్న పాప అంటుంటున్నది కదా, అంకుల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంకుల్ అని అన్నప్పుడు పాస్టర్ గారు అంటున్నారు కదా, వర్షం లేదు కదమ్మా, వర్షం కోసం మనము ప్రార్థించడానికి వచ్చాము. చేసిందే తప్పు చేసావు, లేటుగా వచ్చావు, ఇంకా ఇప్పుడు సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటున్నావు. అసలు ఎందుకు వచ్చి మనందరం ఇక్కడ ఎందుకు చేరామో మీకు తెలీదా, నీకు తెలీదా, డిస్టర్బ్ చేయటానికి వచ్చావా అని ఆ సందర్భంలో ఒకవేళ కోపడి ఉండొచ్చేమో. కానీ చిన్న బిడ్డ ఇచ్చిన జవాబును బట్టి వారందరి మనోనేత్రాలు తెరవబడినాయి అంట. ఎందుకంటే మనము వర్షం కోసం ప్రార్థన చేయటానికి వచ్చాము కదా అంకుల్. అయితే వర్షాన్ని దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని ఇస్తాడా ఇవ్వడా అని క్వశ్చన్ వేసినప్పుడు వారందరూ ఇస్తాడమ్మా, అందుకే కదా మనందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటున్నాము అన్నప్పుడు ఆ చిన్న పాప అంటుంది కదా, దేవుడు ఖచ్చితంగా వర్షం ఇస్తాడు కాబట్టి మరలా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వర్షానికి తడుస్తూ వెళ్ళాల్సిన కర్మ మనకెందుకు అని నేను ముందే జాగ్రత్తగా గొడుగు తెచ్చుకున్నాను అంకులు అని చెప్పినప్పుడు వారందరూ సిగ్గుపడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చంటి బిడ్డకు కలిగి ఉన్న విశ్వాసమును నీవు నేను కలిగి ఉండాలి. దేవుడు చెబుతుంటున్నాడు కదా, ఇద్దరు ఏకీభవించి దేని కొరకైతే ప్రార్థన చేస్తుంటున్నారో అది పొంది ఉన్నాము అని నమ్మాలంట. హల్లెలూయా. ఇది నాకు దేవుడు దయచేస్తాడు కాదు, ఇది నాకు దేవుడు దయచేశాడు అన్న విధంగా నీ విశ్వాసము బలపడాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. కనుక మనము నామకార్థంగా భక్తి జీవితము కానీ, ప్రార్థన జీవితము కానీ, విశ్వాస జీవితాన్ని కానీ కలిగి ఉండకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఒక చిన్న మాట చెప్పి ఈ యొక్క మొదటి విశ్వాసం నేను ముగిస్తానండి. ఏంటంటే చిన్నప్పుడు నా చిన్నతనములో నేను నా యొక్క ఫ్రెండ్ చీతాకు ఒక చిలుకలో పడుతూ ఉంటున్నాం. అయితే నా ఫ్రెండ్ ఆ చిలక కలర్ గా చిలకలు ఉంటాయి కదా, దాని వెంటబడి ఆ చిలకను పట్టాడు. ఆ చిలక తన చేతుల్లో చిక్కింది కానీ అతడు విశ్వసించకుండా అది దొరికి ఉన్నదని, తన వలలో పడి ఉన్నదని, తన చేతులకు చిక్కి ఉన్నదని నమ్మలేదు. కాబట్టి ఆ యొక్క చెట్లను పైకెత్తినప్పుడు ఆ చెట్లలో చిక్కుకున్న ఆ చీత కుక్క చిలుక ఎగిరిపోయింది.
ఈ విషయాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నామకార్థముగా నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసము లేకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యందు నా యందు కనికరపడి జాలిపడి తన కృప చేత ఒకవేళ నీ యొక్క సమస్యను తీర్చడానికి సిద్ధపడి ఆశీర్వాదాన్ని నీ దగ్గరికి పంపించినా గానీ నీకు ఆ విశ్వాసం అనేది లేదు కాబట్టి చేజాతుల ద్వారా ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నామకార్థ ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఇక్కడ రెండో యొక్క అంశాన్ని మనము చూసినట్లయితే, ఆ యొక్క మనకు టైం లేదు కాబట్టి ఆ యొక్క నామకార్థ విశ్వాసం గురించి యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు ఉందండి. రాసుకొని ఇంటికాడ చదవాలని కోరుతూ ఉంటున్నాను. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనమును మనం చూసినట్లయితే మార్తా మరియల గురించి కూడా అక్కడ ఆ నామకార్థ ఆ యొక్క విశ్వాసం లేని వారి జీవితాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము నుండి మనము 11వ వచనము వరకు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఇప్పుడు రెండో విశ్వాసము, అవిశ్వాసము అనే ఆ యొక్క రెండో విశ్వాసాన్ని మనము చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండమ్మా. రెండో విశ్వాసము గురించి మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 9, 28, 29. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకాయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇక్కడ మనము రెండో విశ్వాసాన్ని గురించి మనము చూసినట్లయితే, ఆ దయ్యం పట్టిన కుమారుని యొక్క తండ్రి గత వారంలో దీపక్ గారు కూడా ఈ యొక్క మాటను మనతో పంచుకున్నారు. ఒకసారి ఆ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కుమారుని యొక్క బాధ చూడలేక దేవుడితో తిరుగుతున్న శిష్యులు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. కాబట్టి దేవునికి ఉన్న విశ్వాసము వీరికి కూడా ఉంటది. దేవుడు చేసిన ప్రతి ఒక్క పని ఆయనను వెంబడిస్తున్న శిష్యులు కూడా చేయగలరు అన్న నమ్మకంతో శిష్యుల దగ్గరికి వచ్చి వారిని బతిమాలుతూ, అయ్యా నా కుమారుని ఒక దెయ్యం పడుతుంది, ఆ దెయ్యం పట్టినప్పుడు తరచుగా అగ్నిలోను లేదా నీళ్ళలోను పడివేస్తూ ఉంటుంది, వాడిని ఒక భయంకరమైన పరిస్థితుల్లో పడివేస్తూ ఉంటున్నది, చావు బతుకుల్లోకి వాడిని తీసుకొని వెళ్తూ ఉంటున్నది. ఆ బాధను నేను చూడలేకపోతూ ఉంటున్నాను. కనీసం ప్రశాంతంగా పని కూడా చేసుకోలేని పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉంటున్నాయి. మా యొక్క కుమారుని కరుణించి ఈ సమస్య నుండి విడిపించమని శిష్యులతో ఆ యొక్క తండ్రి అడిగినప్పుడు ఆ యొక్క శిష్యులు ప్రయత్నించారు, కానీ వారి యొక్క అవిశ్వాసము కారణాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసము లేని ఆ యొక్క నమ్మకము లేని ఆ యొక్క జీవితమును బట్టి వారు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చి
అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, ఒకవేళ ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టటము నీ వల్ల అయితే ఈ నా కుమారునికి విముక్తిని దయచేయమని దేవునిని వేడుకుంటున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దాని వల్ల ఆ యొక్క అవిశ్వాసం వల్ల దేవునికి అవమానం అక్కడ సంభవించినట్టు మనము చూడగలము. ఎన్నో గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని కూడా లేపిన యొక్క దేవుని శక్తిని కించపరుస్తూ ఇది నీ వల్ల అవుతుందేమో, ఒకసారి ప్రయత్నించి నా కుమారుని కరుణించు అనే దేన స్థితికి మనం దేవుణ్ణి తీసుకెళ్లి విశ్వాస జీవితం మనం ఎప్పుడు కలిగి ఉండకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుండి 31 వచనం వరకు మనము చూసుకుందాం ఒకసారి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే చాలా టైం లేదు మనకి. ఇక్కడ పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు సముద్రం మీద నడుస్తూ వచ్చినప్పుడు వారు భూతం అనే సంబోధించిన విధానాన్ని కూడా చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు వారిని ధైర్యపరిచి, మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, నేనే క్రీస్తును అని వారితో చెప్పి వారిని ధైర్యపరిచినప్పుడు పేతురు అంటూ ఉంటున్నాడు కదా, ప్రభువా నిజముగా నువ్వు క్రీస్తు అయితే నేను కూడా నీటి మీద నడిచి నీ దగ్గరకు వచ్చుటకు నాకు సెలవిమ్మన్నప్పుడు పేతురుకి అభయం ఇస్తాడు. పేతురు నడిచి వచ్చేసి నీ యొక్క అనుమానాన్ని తీర్చుకో అన్నట్లుగా నడిచి రమ్మన్నప్పుడు పేతురు విశ్వాసముతో ఉన్న అంతవరకు సముద్రం మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే ప్రభువును చూడకుండా గాలిని చూశాడు, ఎప్పుడైతే విశ్వాసముతో సాగుచు అవిశ్వాసాన్ని తెచ్చుకున్నాడు, ఆ అవిశ్వాసము అతన్ని సముద్రములో ముంచివేసిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మొదటిగా మనము చూసినట్లయితే జ్ఞాపకార్థంగా మనం ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కనీసం చూడకుండా కోల్పోయే పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క అవిశ్వాసం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే దాన్ని కొంత అనుభవిస్తాము, కానీ ఇది నిజముగా నేను అనుభవిస్తున్నానా లేక నేనేమన్నా కలకంటున్నానా అన్న ఆ సందేహానికి ఆ అవిశ్వాసం అనేది నిన్ను నన్ను గురి చేస్తూ ఉంటది. కాబట్టి ఆ యొక్క ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా మనకు ఏర్పడుతూ ఉంటది. అందుకే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అని పేతురుతో చెప్పిన మాటను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే మనము ఇప్పుడు చదువుతులేండి, రాసి పెట్టుకోండి, మనకి సమయం లేదు. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాల్లోను, ఆదికాండము 19వ అధ్యాయము మరి 15 నుండి 22 వచనాల్లోను, మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 9 వచనాల
దాకా మనం చూసుకున్నట్లయితే ఈ అవిశ్వాసం గురించి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 26 నుండి 33 వచనాలు మనము చూసుకున్నట్లయితే ఆ విశ్వాసం వలన మనకెదురయ్యే ఫలితము కానీ ఆ సమస్యలు కానీ మనకు అక్కడ లేఖన భావాలు చక్కగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక అవిశ్వాసము కలిగి మనం ఎప్పుడు ఉండకూడదని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే అవిశ్వాసం అనేది మనలను బలహీనులను చేస్తూ ఉంటున్నది. చూచుచున్న దానిని అనుభవించిన దానిని కూడా సంపూర్ణముగా అనుభవించలేకుండా సంపూర్ణముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా దేన స్థితిలోనికి నిన్ను నన్ను పడవేస్తూ ఉంటది. కాబట్టి ఆ యొక్క అవిశ్వాసాన్ని మనము వదిలిపెట్టాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఇప్పుడు మూడవదిగా మనము చూసినట్లయితే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. ఇది చాలా విలువైనది. మనందరము కలిగి ఉండవలసిన ఆ నిజమైన విశ్వాసం గురించి దయచేసి వినాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఎవరు కూడా వెళ్ళకూడదండి. నేను సమయానికి ముగిస్తాను. కొంచెం కూడా సమయాన్ని పొడిగింపులోకి నేను తీసుకువెళ్ళనండి. ఈ యొక్క విలువైన మాటలు మనకెంతో అవసరం. ఒకవేళ ఆ సమయము దాటిపోతే నెక్స్ట్ అయినా పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరు వెళ్ళకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. నిజమైన విశ్వాసం గురించి మనము చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 11:1 హెబ్రీ పత్రిక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటకు రుజువునై ఉన్నది. చాలము. హల్లెలూయా. అసలు విశ్వాసం అంటే ఉంది. నిజమైన విశ్వాసము అంటే ఏంటంటే ఇక్కడ అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు తన శిష్యులతో మరి యెరూషలేమునకు వెళ్ళి తిరిగి వచ్చుచూ ఉంటున్నప్పుడు దేవుడు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫలాలు లేనప్పుడు ఆ యొక్క చెట్టుని శపించి వచ్చి మరలా తిరిగి వెళుతూ ఉంటున్నప్పుడు ఆ చెట్టు వేళ్ళతో పాటు ఎండిపోయిన పరిస్థితి చూసి పేతురు, ప్రభువా ఈ చెట్టు ఇంత త్వరగా ఎండిపోయింది అని దేవునితో ప్రశ్న వేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, పేతురు ఇది చూసి నువ్వు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? ఇదే కాదు, నువ్వు విశ్వాసము కలిగి ఏ మాత్రము సందేహింపకుండా నువ్వు చెప్పినది జరుగుతూ ఉంటదని లేక జరిగి ఉన్నదని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో సందేహం అనేది నీలోనికి రాకుండా నీవు ఎప్పుడైతే నీ విశ్వాసంలో నువ్వు అంతము వరకు స్థిరపడి ఉంటావో ఈ యొక్క కంబలి చెట్టు వేళ్లతో కూడా పెకలింపబడి సముద్రములో నాటబడును గాక అని చెప్పి ఆ చెట్టు అక్కడ ఉందని కాకుండా ఇది నేను చెప్పాను కాబట్టి ప్రభువు ఈ యొక్క చెట్టును సముద్రంలో నాటాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో
అది తప్పక జరుగుతూ ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్న చక్కని మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఒక ముసలావిడ తన ఇంటి ముందు ఒక పెద్ద కొండ అడ్డుగా ఉందంట. ఈ ఇంట్లోకి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఆ యొక్క బండ అనేది చాలా ఆటంకంగా ఉంటున్నప్పుడు ఆమె దేవుని యొక్క వాక్యాన్ని గుర్తెరిగి నువ్వు నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేసి సందేహింపకపోయినట్లయితే ఈ యొక్క కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెబితే అది సముద్రంలో పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నాకు అడ్డుగా సమస్యగా ఉంటున్న ఈ యొక్క ఇంటి ముందు ఉన్న బండ కొరకు నేను ప్రార్థిస్తాను, దేవుడు ఆలకిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆమె నైట్ ప్రార్థన చేసి పడుకుందంట. విశ్వాసం కలిగి ఉన్నదంట. ఉదయాన్నే రాయి కొట్టుకునే వాళ్ళు ఆ ముసలావి దగ్గరికి వచ్చి, అమ్మా ఈ కొండను మేము కొట్టుకోవచ్చా? ఈ కొండను కొట్టుకుంటాము, దానికి కొంత అమౌంట్ కూడా చెల్లిస్తాము అని చెప్పి ఆ యొక్క అడ్డుగా ఉన్న ఆ కొండను తొలగించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఈ ఎత్తబడి సముద్రంలో వేయబడుతుందని వాక్యం చెబుతుంది కదా, ఇక్కడ అలా జరగలేదే, రాయి కొట్టుకునే వాళ్ళు వచ్చి కొట్టుకున్నారే అని మనం అనుకోవచ్చు. హల్లెలూయా. దేవుని కార్యాలు పలు విధాలుగా ఉంటాయి. ఆ సమస్యను తీసివేయమని నువ్వు అడిగావు కాబట్టి ఏ విధము చేతనైనా ఆ ఆటంకము నీకు ఉండకుండా చేస్తా ఉంటాడు. కానీ దాన్ని ఇంకో విధంగా మూర్ఖంగా నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఆత్మీయ జీవితంలో బలపడలేము. కాబట్టి ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరు కోరుతూ ఉంటున్నాను. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి ఎవరన్నా? ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇంకా చదవనా? అచాలం. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనము చూసినట్లయితే ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క సంతానమును విస్తరింప చేస్తానని ఆ యొక్క స్టార్టింగ్ లో తన 75 వయసు నుండి దేవుడు అతనికి వాగ్దానం చేస్తూ వస్తున్న పరిస్థితుల్లో మనము ఆదికాండం అంతా పరిశీలించినట్లయితే మనము గుర్తు గమనించగలం. హల్లెలూయా. ఇంచుమించుగా 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడండి అబ్రహాం. హల్లెలూయా. చివరిగా 99 ఏళ్ళప్పుడు కూడా అబ్రహాము ఎండవేళ సింధూర వృక్షము వనము కింద ఉన్నప్పుడు దేవదూతలు అబ్రహామును దర్శించి అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యమును పుచ్చుకొని వెళ్ళేటప్పుడు వచ్చే ఈ యొక్క సంవత్సరము నేను మీ ఇంటికి వస్తాను, శారా నీకు కుమారుని కంటది అని చెప్పినప్పుడు కూడా అతడు ఏమాత్రము తన శరీర బలహీనతను బట్టి తన
కోల్పోయిన యవ్వన జీవితమును బట్టి ఏమాత్రము దేవుని మాటకు అవిధేయత చూపించినట్లుగా సందేహించినట్లుగా మనం అక్కడ చూడము. కానీ ఆ వయసులో కూడా అతడు దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నా యందు నెరవేరుస్తాడని విశ్వాసము కలిగి ఎదురు చూసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మనము బలహీనులము కాక బలవంతులముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే మనము విశ్వాసాన్ని ఎప్పుడైతే లేకుండా జీవిస్తూ ఉంటామో, మనము ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థన మీటింగ్లకు వెళ్ళినా, మనము మానకుండా దేవుడి సన్నిధానానికి వెళ్ళినా, బైబిల్ చదివినా కానీ అంతా వ్యర్థమైపోతూ ఉంటది. హల్లెలూయా. చివరిగా దేవుడు అంటూ ఉంటారు కదా, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండని సింపుల్ గా ఒక మాట అనేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఎంతో వేదన పడాల్సి వస్తూ ఉంటది. అక్కడ ఆ మాటను మనం చూసినట్లయితే అక్కడ ఎవరినైతే దేవుడు మీరు ఎవరో నాకు తెలియదు అని సంబోధించారో వారు అంటూ ఉంటారు కదా, అయ్యా నీ సమక్షం ముందు మేము అనేక దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేక గొప్ప కార్యములు చేయలేదా, నీ సమక్షం ముందు నీ పెట్టిన రొట్టెలు తింటూ రాలేదా, మమ్మల్ని మర్చిపోయావా, ఎందుకు మేము తెలియదని చెబుతూ ఉంటున్నావు అని వారు సంబోధిస్తూ ఉంటున్నారంట. అంటే ఆ మాటను బట్టి మనం చూసినట్లయితే వారు విశ్వాసం లేకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, వారు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థన మీటింగ్లకు వెళ్ళినా, ఆ దేవుని ఎంతగా వెంబడించిన వారు దేవుని మాటకు అవిధేయత చూపించారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు అని దేవుని చేత ఆ మాట అనిపించుకునే దేన స్థితిలో వారి ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. కానీ విశ్వాసంలో వారు బలపడలేదు. దేవుని మాటకు వారి జీవితంలో ఎప్పుడు విధేయత చూపించలేదు. హల్లెలూయా. పైగా మనము చూస్తూ ఉంటాం, వారు అనేక గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు దయ్యములు లోపడుతున్నవి, మేము ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతూ ఉంటున్నారు, రోగాలన్నీ మాకు లోపడుతూ ఉంటున్నవి అని వారు తమను తాము హెచ్చించుకొని ఇవన్నీ భయపడుతూ ఉంటున్నవి అన్న ఒక మాటగా మనం చెప్పాలంటే బిల్డప్ కలిగిన జీవితాన్ని అక్కడ జీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. కానీ ఏమాత్రము దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా మనం అక్కడ చూడట్లేదు. ఆ యొక్క మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండని ఎవరితో అన్నారో వారు దేవునికి అవిధేయత చూపించిన విధానాన్ని, అవిధేయత వల్ల ఇంతవరకు వారు జీవిస్తూ వచ్చిన ఆ జీవితం అంతా వ్యర్థముగా కోల్పోయిన విధానాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము విశ్వాసం కలిగి జీవించాలి. దానియేలును మనము చూస్తూ ఉంటాం.
మరి పరాయి దేశంలో ఉంటున్నాను, ఏ మాత్రము భయపడక, ఏ మాత్రము రాజాజ్ఞకు లోబడక, ఏ మాత్రము ఆ దేశస్తుల మాటలు విని లోబడి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఇష్టపడలేదు. కానీ మాకు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ మేము మా జీవితాలను ప్రభుకు సమర్పించుకున్నాము కాబట్టి ఆయనకు విధేయత కలిగి జీవిస్తామని స్థిర నిర్ణయము తీసుకున్న విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు గ్రంథంలో కూడా ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేరును గద్దిస్తూ ఉంటాడో అప్పుడు ఆ విశ్వాసాన్ని పెంపొందు చేసుకొని విశ్వాసంలో బలపడి రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రక్షణ కొరకు పోరాడటానికి ఆత్మీయంగా ప్రార్థన జీవితముతో, విశ్వాసం కలిగిన జీవితముతో రాజు దగ్గరికి వెళ్ళిన విధానాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎటువంటి విధేయత కలిగిన జీవితాన్ని మనము జీవించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. కొన్ని వచనాలు చెబుతాను, అవి రాసుకోండి. నా మాటలు ఇంతటితో నేను ముగించుకుంటున్నానండి. కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, అవి రాసుకొని ఇంటికి వెళ్ళి చదివి నిజమైన విశ్వాసము జీవితము మనము కలిగి జీవించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాం. అయితే ఆదికాండము 15వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము ఇంటికెళ్ళి చదువుకుందామండి. అలాగే ఆదికాండము 17వ అధ్యాయము 1 వచనమును కూడా మనము చూసుకుందాము. అక్కడ దేవుని మాటకు విధేయత చూపించి ఎక్కడికి వెళుతుంటున్నాడు తెలియని వాడిగా ఉన్నా కానీ దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు, నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అని విశ్వాసాన్ని కనపరిచిన అబ్రహాము యొక్క జీవితాన్ని ఆ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనము నుండి 15 వచనాలు మనము చదువుకుందామండి. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చదువుకుందామండి. అలాగే ఆదికాండము 39వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను మనం చదువుకుందామండి. అలాగే 40వ అధ్యాయము 41వ వచనమును మనం చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి, అలాగే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందామండి. అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము కూడా మనం చూసుకోవచ్చండి. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనము కూడా మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము, అలాగే 4వ అధ్యాయంలోనే 15, 16 వచనాలు ఎస్తేరు గ్రంథము లో మనము ఇంటికెళ్ళి చూసుకొని మన విశ్వాస జీవితాన్ని మనము బలపరుచుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించి నిజమైన విశ్వాస జీవితంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆదాం.